కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశి చాలా బాగుంది. కర్కాటక రాశిలో గురువు ఏకాదశిలో ఉన్నాడు. శుక్రుడు ఒకడు బాగున్నాడు. గురు శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలు ఏవి కూడా బాగాలేవు. అందువలన ఈ రాశి కూడా చాలా క్రిటికల్గా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పాలి. గురువు బాగుండటం వల్ల మీ మాట సాగుతుంది. శుక్రుడు వల్ల మీ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కానీ విద్యార్థులకి విద్య దగ్గర సమస్య, వ్యాపారస్తులకి వ్యాపారాల దగ్గర సమస్య, మరి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి పాస్పోర్టు రాకపోవచ్చు. తర్వాత రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు రాక ఇబ్బంది జరుగుతుంది. కేతు వల్ల అనవసరమైన సమస్యలు గొడవలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి రెండు గ్రహాలు, గురువు శుక్రుడు తప్పితే ఏ గ్రహము బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి శని అష్టమంలో ఉన్నాడు. కర్కాటక రాశికి శని అష్టమంలో వక్రించి ఉండటం కూడా చాలా ఇబ్బందికరం. రెండు రకాల సమస్యలు ఉన్నాయి. ఈ రెండు రకాల సమస్యలు కొంత మేలు చేస్తాడు, కొంత కీడు చేస్తాడు. ఏమవుతుందంటే రావాల్సిన డబ్బులు చేతికి రావు, మీ డబ్బులే మీకు రావు. మీ ఇంట్లో ఉన్న డబ్బులు కంటికి కనపడవు. ఇంట్లో డబ్బులు పోయినాయి అంటే పోలేదు, ఇంట్లో డబ్బులు ఇంట్లోనే ఉంటాయి. నీ అవసరానికి డబ్బులు దొరకవు. ఈ డబ్బులు కనపడకపోయేప్పటికి ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా గాజేశారేమో అనుమానం, కానీ ఎవరు గాజేయలేదు. కానీ ఈ డబ్బులు దొరక్కపోవటం వల్ల విపరీతమైన చికాకు, ఇంట్లో వాళ్ళని ఎవరిని నమ్మకపోవటం, ప్రతి వాళ్ళని అనుమానించడం, తగాదాలు పెట్టుకోవటం, చికాకు పడటం, మరి బాగా మనస్సు మరి సరిగ్గా లేక పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించడం, మరి ఏం చేయాలన్నా కూడా తోచక పిచ్చివాళ్ళలాగా తయారవటం, ఇటువంటి సమస్యలు. తర్వాత మీ అవసరానికి తగినటువంటి డబ్బులు దొరక్కపోవటం, వేళకి తిండి ఉన్నా కూడా తినలేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడాలి అంటే చెప్పటానికి వీలు లేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ రాశికి ఒక విశేషత ఉంది. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని పుట్టారు. కాబట్టి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఇత్తడి బెంజే ఉందండి, దానికి బంగారపు నీరు ఊదించేటట్లయితే చిలువ అనబడుతుందా? చిలువ పట్టదు. ఇత్తడి బెండికి బంగారపు నీరు ఊదారు, కొన్నాళ్ళ పాటు మాత్రం చిలువ పట్టదు. ఎందుకంటే బంగారపు నీరు ఊదినటువంటి పుణ్యం. అంటే చంద్రుడు అంత బలవంతుడు, అంత బాగా ఉపయోగపడేవాడు కర్కాటక రాశికి. అటువంటి చంద్రుడి వల్ల చాలా వరకు మీరు బయటపడటానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అని ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి బతకటం చాలా కష్టంగా ఉంటుంది. చివరికి ఏదో చేసుకొని చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అన్నంత పరిస్థితి బాగా కనపడుతుంది. ఎందుకంటే ఇటువంటి పొరపాట్లు చేయకూడదు. ఆత్మహత్య చేసుకుంటే మహాదోషం. ఇప్పుడు అనుభవించేదానికంటే మళ్ళీ జన్మ ఎత్తే రెట్టింపు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పనులు చేయకూడదు. అయితే వీటన్నిటికీ ఏమిటో ఆ మార్గం అంటే ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కారం చేయండి, మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడికి నమస్కారం చేయండి, సాయంత్రం 5 గంటలకు సూర్యుడికి నమస్కారం చేయండి. రోజు మీ ఇష్ట దైవాన్ని పూజించండి. ప్రతిరోజు కూడా మీరు శివాలయానికి వెళ్ళండి. మారేడు దళాలు దొరికితే ఈశ్వరుడికి మారేడు దళాలు ఇచ్చి పూజ చేయించుకోండి. మరి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల్లో మధ్యలో సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయండి. కాసిన పూలు తీసుకెళ్ళండి. ప్రతి గ్రహం మీద ఒక పువ్వు పెట్టండి, ప్రదక్షిణ చేయండి, నమస్కారం చేయండి. అయితే
ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, గుళ్ళోకి వెళ్ళగానే కాళ్ళు కడుక్కుంటారు, శివాలయంలో ప్రదక్షిణ చేస్తారు, నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేసి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు. అది చేయకూడదు. అది చేసేటట్లయితే మీరు ప్రదక్షిణ చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ ప్రదక్షిణం చేసి కాళ్ళు కడుక్కుంటే చాలా తప్పు. దండం పెట్టిన వాడిని దవడ బగలగొట్టినట్టు ఉంటుంది. నీకు వచ్చి దండం పెడితే నువ్వు దవడ బగలగొడితే ఏమంటారు, ఏందా నీకు పిచ్చి పుట్టిందా, నీకు వచ్చి దండం పెడితే నువ్వు దవడ బగలగొడతావు అంటే, దేవుడు నిన్ను అనుగ్రహించాల్సిన చోట నువ్వు కాళ్ళు కడుక్కుంటే ఎక్కడ కడుక్కోవాలి, పోరాని చోటికి పోతే కాళ్ళు కడుక్కోవాలి, ఏదైనా తొక్కాను అనుకుంటే కాళ్ళు కడుక్కోవాలి. దేవుడి దగ్గర పోయి కాళ్ళు కడుక్కోవడం ఏంటండి? నవగ్రహాలు నిన్ను పట్టుకుంటాయా? నవగ్రహాలు నిన్ను పట్టుకోవు. నవగ్రహాలు నీలోనే ఉన్నాయి. హస్త సాముద్రి దగ్గరకు వచ్చేప్పటికల్లా అరిచేతిలో అన్ని గ్రహాలు కూడా ఉన్నాయి, అన్ని గ్రహస్థానాలు ఉన్నాయి. శని పడతాడని మధ్యవేలు, శనికి సంబంధించిన వేలు, ఆ వేలు తీసేసుకుంటావా? అట్లా కాదు. కాబట్టి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవద్దు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం, ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించడం, నవగ్రహాల గుళ్ళో శివాలయంలో ప్రదక్షిణ చేయటం, ఇంకా బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టల దగ్గర వెయ్యండి. ఇంకా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.